అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వారి గురించి మాట్లాడే ముందు అధ్యక్ష, నేను ఏదైతే చెప్పుదామని అనుకున్నానో మరి టెలిపతి చాలామంది మెంబర్స్ కొన్నట్టుంది అధ్యక్ష. నా దగ్గర నుంచి వారు కాపీ అయిపోయింది అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అధ్యక్ష, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ది సేమ్ థింగ్. చెప్పిందే చెప్పడం అనేది అప్రాపరియేట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిటీగా అన్ని విధాలుగా ఏదైతే అవకతవకలు జరిగినాయో, అత్యంత దారుణమైన ఘోరాలు జరిగినాయో రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే మిగిలిన గౌరవ సభ్యులు కూడా చెప్పారు. దీన్ని చెప్పే ముందు అధ్యక్ష, నేను తమరికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఏదైతే గౌరవనీయులైన లోకేష్ గారు మంత్రివర్యులు అధ్యక్ష షైనింగ్ స్టార్స్ ఆఫ్ 2026 అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు అధ్యక్ష. అంటే 10th క్లాస్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వారికి మంచి 10,000 రూపాయలు అమౌంట్ ఇవ్వటము, అట్లాగే ఒక గోల్డ్ మెడల్ ఇవ్వటము, ఒక సర్టిఫికెట్ ఇవ్వటము, అటువంటి ప్రోగ్రాం పెట్టారు అధ్యక్ష. దానికి విశాఖపట్నంలో నేను కూడా అటెండ్ అయ్యాను అధ్యక్ష. నేను 1976లో నేను మెట్రికులేషన్ చేశాను అధ్యక్ష. అంటే 10th క్లాస్ అధ్యక్ష. నాకు మ్యాథ్స్లో 100కి 100% మార్క్స్ వచ్చినాయి అధ్యక్ష, 100కి 100. అప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏమి ఉండేది కాదు అధ్యక్ష. ఇటువంటి ఎంకరేజ్మెంట్ లోకేష్ గారు, ఇటువంటి ఎంకరేజ్మెంట్ ఏమి ఉండేది కాదు అధ్యక్ష. అప్పుడే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను అధ్యక్ష, ఇలాగ మంచి ఒక దూరదృష్టి గల నాయకుడు నెక్స్ట్ నాయకుల్ని ఎన్నిక చేసి ఇటువంటి విద్యాబుద్ధులు నేర్పించడానికి ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారిని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, చిన్న విషయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే అధ్యక్ష, నేను ఇంటర్మీడియట్లో నా రోల్ నెంబర్ 5297 అధ్యక్ష. 1978లో అన్ని మార్క్స్ కూడా వస్తాయని అనుకుంటే 200కి 190 మార్కులు వచ్చినాయి అధ్యక్ష. 10 మార్కులు పోయినందుకు చెప్తున్నాను వస్తున్నాను 10 మార్కులు పోయినాయి అధ్యక్ష. దానికి 48 సంవత్సరాల తర్వాత కూడా అది నాకు ఎంతో బాధాకరమైన విషయం అధ్యక్ష. 10 మార్కులు ఎందుకు పోయినాయి అనేది అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఎంతో ప్రతిష్టాత్మకంగా 165 మంది ఉన్నత అధికారులను ఎంపిక చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష, అంటే ఒక్క అభ్యర్థికి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు అధ్యక్ష, ఒక్క పోస్ట్కి 677 మంది అప్లై చేశారు అధ్యక్ష. అంటే దాన్ని బట్టి మీరు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ఆశలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే ప్రాక్టికల్గా ఎగ్జామినేషన్ రాసింది 350 మంది రాస్తే అధ్యక్ష, దానికి కేవలం ఒక్క పోస్ట్ అధ్యక్ష. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా ఏదో సర్వీస్ చేద్దామనో అనే ఉద్దేశంతో, లేకపోతే ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళ మెరిట్ని చూపించి వారికి ఉన్న అర్హతతో సాధించి చేద్దామని అనుకున్న వాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యంత దారుణమైన ఘోరం చేశారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆయన ఊరికే లిక్కర్ స్కాము, లేకపోతే ఏదో మైన్స్, శాండ్, గ్రావెల్, రకరకాల స్కామ్స్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకున్నాను తప్ప అధ్యక్ష, ఇది ఈ ఏపీపీఎస్సీలో కూడా వారు ఇన్వాల్వ్మెంట్ ఇలాగా చదువులు చదువుకొని ఉన్నత స్థితికి వెళ్దామని అనుకున్న వారిపైన ఈ విధంగా చేయటం అనేది అత్యంత దారుణం అధ్యక్ష. దీంట్లో ఒక విషయం తమ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో అధ్యక్ష, అది డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అని చెప్పి ఉంది అధ్యక్ష. డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అధ్యక్ష 28/4/2021 అధ్యక్ష. నేనేమనుకున్నానంటే అధ్యక్ష, అదేదో స్కాన్ చేసి కంప్యూటరైజేషను ఏదైతే మనము మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా తప్పుదో పట్టకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అధ్యక్ష. వీళ్ళ ఉద్దేశంలో అధ్యక్ష, డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అంటే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉంటాయో, ఎవరైతే ఎగ్జామినేషన్ ఫిజికల్గా రాశారో అది స్కాన్ చేసి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసి, లేకపోతే వాట్సాప్లో కానీ లేకపోతే ఈమెయిల్స్లో కానీ పంపించి వాళ్ళ చేత కరెక్షన్ చేయించారు అధ్యక్ష. కరెక్షన్ చేయించి మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపిస్తే ఇది డిజిటల్ ఎవాల్యుయేషన్ కింద
మనకి చెప్పడం జరిగింది అధ్యక్ష. అత్యంత దారుణమైన పని చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎవరు కూడా సహించినటువంటి విషయం అధ్యక్ష. ఇది చాలా చాలా మిగిలిన స్కామ్స్ తోటి కంపేర్ చేస్తే అధ్యక్ష ఎన్నో వేల మంది ఆశలని నిరాశ చేసి ఎంతో పారదర్శకంగా చేసే ఒక నమ్మకం మీద కొట్టారు అధ్యక్ష. ఇది మిగిలింది కాదు అధ్యక్ష. నమ్మకం మీద రాష్ట్ర ప్రజలు ఎవరైతే విద్యార్థుల పైన వారు మనసుల్ని గాయం చేశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దీనికి ఇదంతా చూసి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎంతో ఆవేదనతోటి కూడా వారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు వచ్చి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తమరు కూడా చెప్పారు అధ్యక్ష, సూచనలు చేయండి అని చెప్పారు అధ్యక్ష. నా సూచన ఏంటంటే అధ్యక్ష, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని రేపైనా సభకు రమ్మనండి అధ్యక్ష. కంప్లీట్గా వారికి ఎంత టైం కావాలంటే అంత టైము మీరు దయచేసి వారికి ఇవ్వండి దీనికి రిప్లై ఇవ్వడానికి అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. ఇదేంటంటే లేకపోతే రేపొద్దుట మనము ఏదో ఒక మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. తప్పనిసరిగా మీరు చూడండి. ఎందుకంటే యూపీఎస్సీ ఎంత ట్రాన్స్పరెంట్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారో అదే ట్రాన్స్పరెన్సీ తోటి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మెగా డిఎస్సీ కనుక చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏది దొరకక లేనిపోయిన ఆరోపణలు చేయటము, ప్రజల్లో ఒక మనసుల్లోకి ఏదో ఒక రాంగ్ చొచ్చించడం గురించి చేసిన ప్రయత్నం చేశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు 2019లో చేసిన బిగ్గెస్ట్ బ్లండర్. 2019లో తులసి మొక్కలు నాటుదామని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకున్నారు అధ్యక్ష. కానీ అది తులసి మొక్క కాదు అధ్యక్ష, గంజాయి వనాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. తులసి మొక్క అనుకొని చెప్పి ఎంతో పవిత్రంగా ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్సీపీ అనే గంజాయి వనాన్ని పెంచారు అధ్యక్ష 2019లో అధ్యక్ష. తర్వాత ఇప్పుడు దాని రిజల్ట్స్ చూడటం జరిగింది అధ్యక్ష. ఈ బాధ్యత మళ్ళీ ఈ గంజాయిని కంప్లీట్గా సర్వనాశనం చేసి ఏదైతే ఈగిల్ టాస్క్ ఫోర్స్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ప్రయత్నం చేసి ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ అనే గంజాయి వనాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకురాకుండా ఎక్కడైనా సరే లోకల్ బాడీస్ అవనివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవనివ్వండి, లేకపోతే బై ఎలక్షన్స్ అవనివ్వండి అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనుకుంటే, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనుకుంటే, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి తాలూకా పిల్లలకి సుభిక్షంగా ఉండాలనుకుంటే, వాళ్ళు మనవలు తమ్ముళ్ళు చెల్లుళ్ళు సుభిక్షంగా ఉండాలనుకుంటే అధ్యక్ష తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్సీపీ అనే గంజాయి మొక్కల్ని మాత్రము ఈ రాష్ట్రం నుంచి బయటికి పడేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలి అధ్యక్ష. ఇదేదో పొలిటికల్గా వాళ్ళు లేకపోతే మేము వచ్చి ఇక్కడ సీట్లలో కూర్చుందామనే ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇందాక గౌరవ మాజీ మంత్రి వారు చెప్పారు అధ్యక్ష, ఇదేమి దురుద్దేశంతో మాట్లాడుతున్న మాటలు కాదు అధ్యక్ష. ఇదేమి రాజకీయ కక్ష కాదు అధ్యక్ష. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఏపీపీఎస్సీ అంటే ఒక గౌరవం ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ఆవేదనతో చేస్తున్న మాటలు అధ్యక్ష. మీరు ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంతో ధార్మికతోటి, ఎంతో పాదదర్శనంతో, ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు, సుమారు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారే కూడా ఇటువంటి నేరాలు ఘోరాలు చూడలేదు అధ్యక్ష. ఇటువంటి నేరాలు ఘోరాలు ఏదైతే అత్యున్నతమైన పదవికి వెళ్లే వాళ్ళు ఎగ్జామినేషన్ పేపర్లు, ఒక ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, ఒక కుక్స్, అంటే వంట మనిషి, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ వాళ్ళ అధ్యక్ష ఇది వాళ్ళ చేత ఈ ఎగ్జామినేషన్ పేపర్ దిద్దించుకోవడం అంటే అంతకంట చదువుకున్న వాడికి, ఎగ్జామ్ రాసిన వాడికి అంతకంట అవమానం ఇంకే ఉండదు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ గ్రేటెస్ట్ మిస్టేక్, గ్రేటెస్ట్ బ్లండర్ డన్ బై జగన్మోహన్ రెడ్డి. కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన అది వేరే విషయం అధ్యక్ష, లేకపోతే అవినీతి చేసిన వేరే విషయం అధ్యక్ష, కావలసిన వాళ్ళకి మైన్స్, ల్యాండ్స్ అన్ని ఇచ్చిన అది వేరే విషయం అధ్యక్ష. కానీ ఇంత దారుణమైన పని మాత్రం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇది ప్రిలిమినరీగా అధ్యక్ష ఏపీపీఎస్సీ సెక్రటరీ అంటే కార్యదర్శిని గారిని డిస్మిస్ చేయాలి అధ్యక్ష. అట్లాగే తప్పులు చేసిన వారిని చట్టరీత్యా శిక్షించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా రాష్ట్ర ప్రజలు, సభ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రి వర్యులు అందరూ కలిసి
ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు సూచన చేయమన్నారు కాబట్టి సూచనతోటి